దేవి, ఇది స్వయంకృతాపరాధం. నా పాపానికి నివృత్తి లేదు. ఫలితం అనుభవించక తప్పదు. స్వామి, రూపానికి దాసున్నై పడతి వ్యామోహంలో పడి పరమ సాధ్వి అయిన నీకు అన్యాయం చేశా. చెప్పుడు మాటలకు చెవుపొగ్గి పొత్తిళ్లలో బిడ్డలు నీకు దూరం చేశాను. ఇంత ద్రోహం చేసిన నన్నే నమ్ముకుని నా తోడిదే లోకం అనుకుని ఈ చెరవాసం కోరి వచ్చిన నీ రుణం తీర్చుకోలేను. ఈ చీకటి బ్రతుకు ఎంత త్వరగా చిరికిపోతే. స్వామి, స్వామి, అంత మాట అనకండి స్వామి. కష్ట సమయాల్లో కన్న తల్లిలా కనికరిస్తున్న ఆ సర్వమంగళే నా మాంగళ్యం కాపాడుతుంది, నా ఆశలు ఫలింపజేస్తుంది, నా చిట్టి తండ్రిని సురక్షితంగా మన వద్దకు పంపిస్తుంది, మీకు చూపిస్తుంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను ప్రభు, బ్రతకగలుగుతున్నాను. రాణి, రాణి, రాణి. వేలపడకునాయన, నీ వంటి కార్యదక్షునికి ఇది ఉచితం కాదు. సమయం వచ్చింది. విజయలక్ష్మి పూలహారంతో ఎదురు చూస్తుంది. వెళ్ళి తల్లిదండ్రుల కష్టాలు తెచ్చి సద్గతి సాధించు. పుష్పం లేకుండా కార్యసాధకునికి సిద్ధించిన దివ్య పుష్పం నీచులకు ఫలించదు. ఆ పేరు నీకే దక్కుతుంది. సందేహించక వెళ్ళిరా. అవునమ్మా, నీవు పతి వెంటి పెంచినంత కాలమే తండ్రి, పరిణయమైన తరువాత తెలివితే పరది పట్టుకో. నాథుని సేవలో నీ జీవితం చరితార్థం చేసుకో. మా నుండి దూరం అయ్యే నీకు రక్షక నా యక్ష సిద్ధులన్నీ అరణంగా ఇస్తున్నా. సిద్ధించుకో తల్లి. సప్త సంతానాలతో సకల సౌభాగ్యాలతో సంతుష్టులై వర్తిల్లి. నాథునికి నీడగా నీ జీవిత నౌక నడిపించు. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. సత్యం వదిష్యామి సంభామవతు తద్భక్తారభవతు అవతు మాం అవతు భక్తారం. జ్యోతి మాకు పెడతాన్ని నువ్వే పెట్టించుకుంటున్నావే. అవ్వవలసిన రాజులం మేముగా అదానుగా. అవునయ్యలు, అంతా మీకోసమే. కాకపోతే ఈ చేత బరువు మోత బరువు మాకెందుకు? ముచ్చటగా మీ రాజ్యం చేస్తాం. రచ్చసేయక మీరు చూస్తూ ఉండండి. చూస్తూ ఉండబట్టే మా చావుకి ఇలా తెచ్చాం. ఆశలు చూపి అసూయ రేపి పచ్చని సంసారం పాడు చేశావు. పిచ్చివాళ్ళని చేసి నా బిడ్డల్ని ఇలా ఆడిస్తున్నావు. ఆయన గారిని అలా చెరపాటు చేశావు. చివరికి నా బ్రతికింత అధ్వానం చేశావు. అక్క ఆగాగు. ఏదో ఆవేశంలో అంటున్నావు గాని నువ్వు మాత్రం తక్కువ చేశావా? నీ బిడ్డలకే పట్టం కట్టుకోవాలని గద్దెక్కవలసిన పెద్దరాణి బిడ్డను పురిట్లోనే సాగనంపించావుగా. నీ మోహంలో పడ్డ మహారాజు గారి కళ్లకు గంతలు గట్టి నువ్వు నన్ను నాటకమాడమంటే నేను కళ్ళే పోగొట్టి కథ రక్తి గట్టించాను. నీ తమ్ముణ్ణేగా. వారి కళ్ళు పోగొట్టింది నువ్వా? నీకోసం కొంత చేయమన్నావు,
నా కోసం అంతా చేసుకున్నాను. అంధుడైన భర్త, అవ్యక్తులైన బిడ్డలు, వీళ్ల వల్ల నీ కొరిగేదేముంది? ఇంతైన తరువాత ఇక నువ్వు చేయగలిగింది మాత్రం ఏముంది? అక్కవు ఆదరించావు గనుక అదనంగా భరణం ఏర్పాటు చేస్తాం. ఆనందంగా ఉంది. ఆనందం నాకు పావుమని తెలియక నిన్ను నా ఇంట్లో అడుగు పెట్టనిచ్చిన నాడే ఆ ఆనందం నాకు దూరం అయింది. నీ విషపు మాటలు నమ్మి నేను చేసిన పాపమే వెంటాడితే మా తల్లి బిడ్డల శవాల మీద నడిచే నీవు సింహాసనం ఎక్కవలసింది. అక్క, నీ తొందరపాటుతో ఉన్న ఈ కాస్త అనుబంధం తెంచుకోకు. తెలివిగా ప్రవర్తించు. రాస మర్యాదలకు లోటు రాకుండా మా రాజబంధువులను మందిరంలోనే మాటుంచండి. కాపలా కట్టుదిట్టాలు ఏ కొరత లేకుండా ఏర్పాటు చేయండి. నాయ కొరకరాని కొయ్య. ఓం నానారూపా భవంతి తస్మాన్ నానారూపా పశవః బహురూపా భవంతి తస్మాత్ బహురూపా పశవః సమృద్ధై సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టితుం రాజ్యం మహారాజ్యమాధిపత్యం రాజాధిరాజాయ ప్రసహ్యతాహినే తమో భజం వై శ్రవణాయ కుర్మహే సభేతాభాంతాభాజపత్యం కామేశ్వరో వై శ్రవణో వదామో నువ్వా? వారి ఆనాడు తప్పించుకుపోయి ఈనాడు పులిబోనులోకే వచ్చావా? అవును, పులికోరలు ఓడగొట్టడానికే వచ్చాను.
నీచుడా, ఆనాడు మా తల్లి బిడ్డలను వేరు చేసినందుకు ఇది. దుర్మార్గుడా, ఆదరించిన అక్కగారికి ద్రోహం చేసినందుకు ఇది. వంచకుడా, మా అన్నోని అమాయకుల్ని చేసి ఆటలాడించినందుకు ఇది. విశ్వాసఘాతకుడు, బంధు ప్రేమతో చేరదీసి నిన్నొక్క మనిషిని చేసిన బావగారి కంటి చూపు పట్టణ పెట్టుకున్నందుకు ఇది. ఇన్నాళ్ళు నువ్వు వాడిన నాటకానికి అంతం ఇది. అమ్మా, అమ్మా, రాణి, ఎవరు? ఎవరిది? ఎవరి దేవి? మన బాబు విజయుడే స్వామి. విజయుడే వచ్చాడు, మీకు చూపు తప్పిస్తాడు. వద్దు రాణి, వద్దు. బ్రతికినంత కాలం అతని బాగా చూడలేదు. ఇప్పుడు ఏ ముఖంతో అతను చూడను. ఈ అంధ జీవితం అంధకారంలోనే అంతరించిపోవాలి. నాన్న, బాబు, నాన్న, బాబు, బాబు, నాన్న. అయిన దానికి విచారించకండి. ఆ దేవి చలవన అందరం కలుసుకున్నాం, అదే చాలు. అన్నా, నీ తల పగలగొట్టి మన అన్నయ్యలు దోచుకొస్తూ ఉంటే ఈ తమ్ముడు దీన్ని తెలివిగా దాచుకొచ్చాడు. అన్న రుణం అసలు అలాగే ఉన్నా దీంతో కొంత వడ్డీ తీరింది. ఇదిగో పువ్వు, ఇదిగో ఇక కాని. ఆగండి, అది తెచ్చింది మేము. మీరా? పోరా, మేము మహారాజ పుత్రులం. ముగ్గురు మహావీరులు చేరేది ఒక్కడు చేగలడే. ఆనాడు పందెంలో మీ ముగ్గురు ఒక్క ఆడదాని చేతిలో ఓడి ఊడికం చేస్తూ ఉంటే ఈ ఒక్కడే విడిపించలా? మరిచారా? మననం చేసుకోండి బాబులు. పావాడి డాబులు చెప్పండయ్యా మీ వీపులు. తమ్ముళ్ళు నారాయణ మాకు లేవు. నీ మా అన్న విజయుడు గుర్తు తెచ్చుకోండి బాబులు. అక్క, నీ అడుగు జాడల్లో నడవవలసిన చెల్లెళ్ళయ్యండి కూడా దోవ తప్పే నీకు ద్రోహం చేశాను. నా బిడ్డలు నా బాటనే వెళ్ళి ఆదరించవలసిన తమ్ముడికి హాని చేశారు. మా పాపాలకి పరిహారం లేదక్క. పశ్చాత్తాపమే పరిహారం చెల్లి. మానవ మాతృలు మన చేతిలో ఏముంది? ఊరుకో అమ్మా. అన్నా, ఇంత ఆనంద సమయంలో ఇంకా ఆలస్యం ఎందుకు? కానీ అదిగో దేవ పుష్పం దేవలోకానికే పోతోంది. విజయ, నాయనో విజయ. అసలు కొండ మందిరి వంటే మందపూడి కంటే కాంత మేలు అనుకున్నాను కానీ అదే ఈ తీరుగా ఉంటుందని నా మాటకే తట్టలేదా? అల్లే సంబడం దేవుడిలో కళ ఆపోతలేనా? చిన్నయ్య, అయ్యా, అమ్మా, చిన్నయ్య, అమ్మా. ఏంద్ర నా కొండ గుడ్డు తెలుసుకున్న అటుక్కుని పోతుంది. ఆయాల నుంచి మీ అమ్మ మనస్తో మంచం వచ్చే నాకు మధ్య పోయా. సిగ్గు తీర్చబెట్టాడు చేతికి చిక్కాడు అనుకుంటే చింతన పెట్టి పోతావట్రా నా కొండ. అంతా విన్నాం, చాలా సంతోషం.
ఇక విజయుడు మా బిడ్డే కాదు, మన బిడ్డ. రాణి, కన్నవారం మనమైతే పెంచి పెద్ద చేసిన వారు వీరు. వీరికి మనం శాశ్వతంగా రుణపడి ఉన్నాం. అమ్మా అమ్మా నా కొండ మహారాజుతో పాటు మనం కూడా అమ్మాయి అయిపోయాం. మీ కోడలు నాన్నగారు. దీర్ఘ సుమంగళీ భవ.